ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో బయటికి వెళ్తే రోడ్ సైడ్ బండ్ల మీద అమ్ముతారు కదా చల్ల పునుకులు. అస్సలు ఈ చల్ల పునుకులు అమ్మే బండి దగ్గర అయితే జనం విపరీతంగా ఉంటారు కదా. వీటిని మనమే చాలా హెల్తీగా టేస్టీగా చాలా తక్కువ టైంలో ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. వీటిని రెడీ చేసుకోవడానికి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ పుల్లటి పెరుగు. దీన్ని ఒక బౌల్లో 1 కప్పు పుల్లటి పెరుగుని తీసుకుని బాగా బీట్ చేసుకోండి. దీన్ని బాగా బీట్ చేసిన తర్వాత 1/2 కప్ వాటర్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది అంతా బాగా మిక్స్ అయిన తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని 1 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 2 కప్స్ మైదా వేసుకుని బాగా కలుపుకోవాలి. మీరు మైదా వద్దు అనుకుంటే మైదా ప్లేస్లో గోధుమ పిండిని కూడా యూజ్ చేయొచ్చు. కానీ మీకు రోడ్ సైడ్ అమ్మే చల్ల పునుగుల టేస్ట్ రావాలి అనుకుంటే మాత్రం మైదాని యూజ్ చేయండి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఉండలు అనేవి లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా చేతితో ఒక 10 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి. మనం ఈ పిండిని ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే ఈ పునుగులు అనేవి అంత టేస్టీగా ఉంటాయి. మీరు మాత్రం కమ్మటి పెరుగుకు బదులుగా పుల్లటి పెరుగుని యూజ్ చేస్తే మాత్రమే ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు పక్కన ఉంచండి. మినిమం 4 to 5 అవర్స్ ఉంచినా కూడా ఈ పునుగులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. పుల్లని పెరుగును తీసుకుంటే మాత్రం ఎక్కువసేపు ఉంచిన అవసరం లేదు, వెంటనే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని కాసేపు మూత పెట్టి పక్కన ఉంచుకుందాం. ఈలోపు మనం ఈ పునుగుల్లోకి చట్నీని రెడీ చేసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత దీనిలో కొద్దిగా వేరుశనగ గింజలను కూడా వేసుకోవాలి. వేరుశనగ గింజలు కొంచెం వేగిన తర్వాత దీనిలో 1 కప్పు శనగపప్పును వేసుకోవాలి. శనగపప్పు పూర్తిగా ఫ్రై అయింది, స్టవ్ ఆఫ్ చేస్తాము అనుకునేటప్పుడు 2 మినిట్స్ ముందు మాత్రం వేపుడు శనగపప్పును వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేపుడు శనగపప్పు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. ఈ వేపుడు శనగపప్పును చాలామంది పుట్నాల పప్పు అని కూడా అంటారు కదా. ఇప్పుడు దీన్ని కూడా వేసుకుని 2 మినిట్స్ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని మీ టేస్ట్కి సరిపడగా సాల్ట్, అదేవిధంగా కొద్దిగా చింతపండును వేసుకుని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చింతపండు వేసుకుంటే బాగుంటుంది, మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. దీన్ని తగినంత వాటర్ పోసుకుంటూ మెత్తగా పేస్ట్ ఇలా చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ చట్నీకి తాలింపు వేసుకోండి, నేనైతే వేయట్లేదు. చూస్తున్నారు కదా, పునుగుల పిండి అనేది బాగా నానిందండి. ఇప్పుడు స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకుని ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవాలి. మనకు రోడ్ సైడ్ వేసే పునుగులు అనేవి చాలా చిన్నగా ఉంటాయి కదా, అలాగే చిన్నగానే వేసుకోండి. చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. మనకు బయట తిన్న ఫీల్ రావాలి అంటే ఇలా చిన్నగా వేసుకోండి. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే బజ్జీలు వేసుకోవాలి. బజ్జీలు అన్నీ వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే అంతా బాగా ఫ్రై అవుతాయి. వీటిని ఈవినింగ్ టైమ్స్లో పిల్లలు ఎప్పుడైనా ఆకలిగా ఉందన్నప్పుడు అప్పటికప్పుడు వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ పునుగులు మీకు క్రిస్పీగా కావాలి అంటే మీడియం ఫ్లేమ్లో కాసేపు ఫ్రై చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీలో ఎవరైనా మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వేడివేడి పునుగుల్లో చట్నీతోనూ అలాగే ఆనియన్స్తోనూ కలిపి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. వీడియోని చివరి వరకు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.